హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ 1995 కంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సాటర్డే అండి. మా పాప మా బాబాయ్ అయితే ఇంత మంచులో కూడా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి బయట ఉన్నారు. ఇక్కడైతే మన కార్ తీయడానికి అవ్వదు కాబట్టి బయట నడుచుకుంటూ రోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుంది. మన ఇంటి ముందున వెహికల్స్ అన్నీ పెట్టారనమాట మార్కెటింగ్ చేసేవాళ్ళు. అన్ని సామాన్లు అన్ని సరుకులు అన్నీ కొంటూ ఉంటారనమాట. ఈరోజు ఇక్కడ చాలా పెద్ద సంత అయితే అవుతుంది మనకి. మంచు అయితే ఆ నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే అసలు ఆ రోజు అయితే మంచు ఎలా ఉందంటే శనివారం కన్నా బీభత్సంగా ఉందన్నమాట. సండే 11:11 అయిపోయింది కానీ అసలు మంచు అయితే తీయలేదనమాట. అందుకే ఈ వీడియో తీసాను అనమాట, చిన్న క్లిప్ ఇది. అయితే మండే స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసారా ఇల్లు అయితే ఎలా ఉందో. పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో పరిస్థితి ఇలా ఉందన్నమాట. మన కిచెన్, హాలు, బెడ్రూమ్స్ అవన్నీ కూడా ఒకసారి చూడండి ఎలా ఉంది మన ఇంట్లో పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి, అన్నీ సర్ది పెట్టుకోవాలి, ఎక్కడిదక్కడ పెట్టుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ తొక్కలన్నీ ఒక దగ్గర ఉంచానమాట. ఎవరో చెప్పారు వీడియోలో ఎక్కడ చూసినట్టు విన్నాను. ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఉంచుకొని మొక్కలకి వేస్తే బాగా పెరుగుతాయి, బాగా పువ్వులు పూస్తాయి అన్నారనమాట. అందుకే ఇవి పట్టుకెళ్ళి మొక్కలకి వేద్దామని పట్టుకెళ్తున్నాను అనమాట. బయట అయితే చూడండి ఎలా ఉంటుందంటే మంచు అయితే ఇంకా తీయదు. మండే కూడా అలాగే ఉంది, సేమ్ పరిస్థితి. రోజు ఈ వింటర్ సీజన్ మొత్తం మంచు ఉంటుంది, కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. మ్యాక్సిమం 9-9:30 కల్లా అయిపోద్ది మంచు, కానీ ఈ సంవత్సరం మాత్రం 10-11 అయిపోతున్నా సార్ అలాగే ఉంటుందన్నమాట. అంత ఎక్కువ చలి, అంత మంచు ఉంటుంది. మా సైడ్ అయితే అస్సలు పని అయితే చేసుకోలేకపోతున్నాం. వాటర్ అయితే చాలా ఫ్రిడ్జ్లో తీసిన వాటర్ కన్నా ఇంకెక్కువ కూల్గా ఉంటుందన్నమాట. అయితే చేతులు పట్టేస్తుంది అనమాట పని చేసుకునేటప్పుడు, అయితే గిన్నెలు అయితే వండుకున్నప్పుడు. ఇక్కడైతే ఒక ఫ్లవర్ అయితే బాగుంది, ఇంకో ఫ్లవర్ అయితే పురుగు పట్టేస్తుంది అనమాట. దీనికి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. మొక్కలు కూడా పురుగు పట్టేస్తుంది అనమాట. మందారం చెట్టు అయితే ఇంకా ఎక్కువ పురుగు పట్టేస్తుంది. చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి, నల్లగా ఉందన్నమాట. అదే ఏం చేస్తే పోతుందా అనేది నాకైతే ఒకసారి చెప్పండి గైస్, ఎవరికైనా తెలిస్తే. ఆకులు కూడా కొన్ని డ్రై అయిపోతున్నాయి. అయితే మన ముంతా తుఫానికి ఎఫెక్ట్ వల్ల చెట్టు కొమ్మలు మొత్తం ఒరిగిపోయింది అనమాట. అందుకని అక్కడ కొంచెం తాడు తీసి కట్టాను. కొన్ని కొమ్మలు అయితే కట్ చేసేయాలి, వెయిట్ ఎక్కువ అయిపోయినట్టుంది. లోతుగానే పాతని కానీ ఎందుకో మరి అలాగ అయిందనమాట. చెట్టు వెయిట్ ఎక్కువైనట్టుంది. ఇక్కడైతే మనం బెడ్ సర్దేసుకున్నాం, అలాగే సోఫా కూడా సర్దేసుకున్నాం. ఎక్కడిదక్కడ కొంచెం అలా సర్దేశాను అనమాట. తర్వాత గిన్నెలు అయితే చాలా ఎక్కువగా ఉంది గైస్, అది కూడా తోమేసుకొని చక్కగా పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కడిదక్కడ పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం ఎంతలో చేయాలో అంతవరకు అయితే చేస్తాను అనమాట. ఇంటికి ఉంటే ఇదే పని కదా, వీటితోనే టైం అయిపోతుంది. ఇంకా వంటలు స్టార్ట్ చేయాలని అయిపోతాయి. ఇక్కడైతే చూడండి గైస్, మాకైతే చలి కాసుకోవడానికి కొత్తగా తెచ్చామన్నమాట. ఇది నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.